చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడ హాయిగా అన్ని దొరుకుతాయి కాబట్టి, గురువు గారి ఆర్గనైజేషన్ బాగుంది కాబట్టి వేళకి కాఫీలు డబ్బాలు అక్కడ పెట్టేస్తుంటే 30 సార్లు కాఫీ తాగి, టీలు తాగి, ఇడ్లీలు తిని, 11 దాకా టిఫిన్ తిని, 3 దాకా టిఫిన్ తిని, మళ్ళీ టీలు తాగి, మధ్యలో పెసర బజ్జీలు తిని, ఆ తర్వాత ఎడనెడ ఇంటి నుంచి తెచ్చుకున్న జంతికలు గొంతికి దాకా తిని, రాత్రికి మళ్ళీ టిఫిన్లు తింటూ ఉంటే రూములు బాగా ఉంటే ఎవడైనా యాత్రకు వస్తాడు. ఏ రూము ఉండదండి. హిమాలయాల్లో పడి ఉండాలండి. మంచులో ఎంతమంది వస్తారు చెప్పండి? రాలేదు. నేను చెప్తాను కదా, చూస్తాను. ఐ విల్ టెస్ట్. ఎవరెవరి చేతులు ఇస్తారో వాళ్ళందరూ నాకు తెలుసు. నాకు దివ్య దృష్టి ఉంది. వీళ్ళని ఖచ్చితంగా బండ మీదే కూర్చోబెడతాను. కాబట్టి ఎన్ని చెప్పినా కూడా మోక్షములకు రమ్మంటే ఎవడికడికి భయమే. ఇది జరిగింది. రేపే వైకుంఠానికి వస్తామని అడిగానండి. మా పీఠం పక్కనే ఉంటుందండి ఒక ఆవిడ. మా గురువు గారు ఏం చెప్తే అదే చేస్తా అని ఆ జుట్టులా పెట్టుకుని కూర్చుంటారు. ఓ రోజు రేపే వచ్చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో రేపు ఇంక మళ్ళీ మీ ఆయనతో మాట్లాడటానికి వీల్లేదనగానే 1-2 రోజులండి. మా అబ్బాయి బెంగళూరులో ఉన్నాడండి, మా అమ్మాయి ఏమో అక్కడ ఉందండి, ఇంకో అమ్మాయి ఏమో ఎక్కడో నొదివీడులో ఉందండి. వాళ్ళందరికీ చెప్పేసి ఒకసారి ఫైనల్గా వస్తానండి అంటే అప్పటిదాకా అవుతాడా? వైకుంఠం నుంచి వచ్చినవాడు నువ్వు నొదివీడు వెళ్ళేదాకా, లేకపోతే కొత్తపేట వెళ్ళేదాకా, లేకపోతే బెంగళూరు వెళ్ళేదాకా, లేకపోతే ఇంకో ఏదో హైదరాబాద్ వెళ్ళేదాకా పాపం వైకుంఠం నుంచి వెయిట్ చేస్తాను నీకోసం, ఎప్పుడు వస్తావు తల్లి అని. అవి కుదరవు. ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకోవాలి. అందువల్ల ఈ చంద్రుడు భార్యామణి రమ్మన గారే మాట్లాడకుండా వస్తానన్నది అది యోగం. అంటే ఇద్దరూ కలిసి ప్రదక్షిణ చేసి విమానంలో ఎక్కారో లేదో ఆ ఇద్దరు పరమ దివ్య స్వరూపులైపోయారు. అచ్చం శివస్వరూపులైపోయారు, శివాకారులైపోయారు. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టారా? అక్కడ దేవదుందువులు మోగించారు. భేరి తూర్య మృదంగ ధ్వనులు మురుగాయి. వీణ వేణు మృదంగాని తస్య జాగ్రేగత అనిచ. అతని ఎదురుగుండా దేవతలంతా వీణలు వాయించారు, మృదంగాలు డుబుకు 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 డుబుకుని వాయించారు. ఇంకా జగుర్గంధర్వపతయో నందుతుశ్చాప్సరో గణ. గంధర్వపతులు ఆనందంతో గానం చేశారు, అప్సరసలు నాట్యం చేశారు, విద్యాధరులు సంతోషంతో ప్రశంసించారు. సిద్ధులు, చారణులు, సురలు, సాధ్యులు, పన్నుగులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు మొదలైన వాళ్లంతా చండాలు ఎంత అదృష్టవంతుడివి, ఎన్నో జన్మలెత్తాం మేము, దేవతల జన్మలు కూడా ఎత్తాం, అయినా మాకే శాశ్వత కైలాసం లభించడం లేదు, నీ అదృష్టం కైలాసానికి పోతున్నామని ప్రశంసించారు. ఆ తర్వాత అతను గంధమాదన పర్వతానికి వెళ్ళి ఈ విమానంతో పాటు గంధమాదన పర్వతం మీదుగా వెళ్ళాట. ఎవరైనా కైలాసానికి వెళ్ళాలంటే ముందు గంధమాదన పర్వతానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఒక క్షణకాలం అక్కడ నిలబడిన తర్వాతే శివుడి యొక్క నియమం అది. ఆ పర్వతానికి అంత శక్తి ఉంది. అందుకే ఆంజనేయుడు అక్కడ ఉంటాడు. రాముడు అక్కడే ఉండమన్నాడు ఆంజనేయుడిని. గంధమాదన పర్వతం అంటే బదరీకి దగ్గరలో ఉంది. బదరీ వెళ్ళాలంటే ముందు గంధమాదనం తగిలాకి బదరీ పెడతారు. ఆ కొండ చాలా ఎత్తు, నిలువెత్తునుంటుందన్నమాట. మనం రోడ్డు మీద నుంచి పైకి తలెత్తితే కనీసం 3-4 తాడి చెట్ల నిలువులు ఎత్తునుంటుంది. ఎక్కడం చాలా కష్టం. ఆ కొండ మీదకి విమానాలు కూడా వెళ్ళవట. అయినా కొంతమంది యోగులు మాత్రం ఓపికతో ఎక్కుతారు. ఆ పర్వతం మీద ఆంజనేయుడు కూర్చుని ఇప్పటికి కూడా జపం చేస్తూ ఉంటాడు. మహానుభావులైన యోగులు కొంతమంది అక్కడికి వెళ్ళి ఆంజనేయుడు చూడగలిగారు. అలా చూసినటువంటి వాళ్ళల్లో కొంతమంది ఇప్పుడు మీ ఎదురుగుండా కూడా ఉన్నారు. హనుమంతుడు ఒక ముసలాడు రూపంలో అలా కూర్చొని ఎప్పుడు శ్రీరామ భజన చేస్తాడండి. మనకు వినపడుతుంది. అది ఏ రూపంలో కనపడతాడో తెలియదు అనమాట. ఆంజనేయుడి యొక్క కంఠం రాత్రిపూట అక్కడ మారుమోగుతూ ఉంటే ప్రయాణికులు హుషారుతో, సిద్ధులు ఆనందంతో పరవశిస్తారు. అందరికీ కనపడ్డగా యోగం. లిప్త కాలం చూడగలిగితే అదృష్టం. పైగా ఆంజనేయుడిలో కనపడితే అందరూ కాళ్ళు పట్టుకుంటారు. కానీ ఆయన ఆంజనేయుడిలో ఉంటాడు. కోతిలో ఉండొచ్చు, చిన్న పిల్లలో ఉండొచ్చు, ఏ రకంగా పిల్లి రూపంలో కూడా ఉంటాడు. భీముడు అంతటి వాడికి ఇంత కోతి రూపంలో, ముసలి కోతి రూపంలో దర్శనమిచ్చాడు. కోతి అంత తోకంతా వేసుకు కనపడ్డాడు. చూచారా? ఆ కాస్త రూపం చూస్తేనే భీముడు అదృష్టవంతుడయ్యాడు. కాబట్టి ఆ గంధమాదన పర్వతం మీద నుంచి వెడుతున్నప్పుడు మాత్రం ఒక్క క్షణం అక్కడ ఆగాలి, ముక్కులు అటు పెట్టాలి. సువాసన వస్తుంది. అక్కడ అపూర్వమైన సువాసన వస్తుంది. అందుకే అసలు గంధమాదనం అన్నారు దాన్ని. ఆ గంధం, ఆ సువాసన ఎటువంటిదని ఇప్పటికి కూడా ఎవరు వర్ణించలేరండి. సువాసన అండవే కానీ, పవిత్ర వాసన అండవే కానీ, అసలు ఆ వాసన పీలిస్తే ఏదో తెలియని తన్మయత్వం వచ్చేస్తుంది. తనను తాను మరిచిపోయి ప్రతి జీవి పరవశులైపోతాడనమాట. అంత అద్భుతమైనటువంటి సువాసన గంధమాదన పర్వతం దగ్గర ఉండేటటువంటి వాసన.
గ్యారంటీగా హనుమంతుడి మీద భక్తితో అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆ వాసన తగులుతుందన్నమాట. ఆ గంధమాదన పర్వతం మీదకి అడుగు పెట్టకుండా కైలాసమునికి ఎవరు వెళ్లరు కనుకే ఈ చంద్రుడు వాడు భార్య ఎక్కిన విమానం అక్కడ కాసేపు ఆగింది. తదనంతరం గంధమాదన పర్వతం మీదుగా రివ్వును వెళ్ళిపోయారు. ఈ కథ చాలా గొప్పది. ఈ కథని శ్రద్ధతో విన్నారు మీరు అనుకుంటున్నాను. ఇది విన్నవాళ్ళకు కూడా నరకం పొరపాటును కూడా రాదు. వారి వారి శ్రద్ధలని బట్టి అయితే ఉన్నత లోకాలు ఉత్తమ లోకాలు కడతారు. ఇంకా అదృష్టం ఉంటే కైలాసానికి కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు ఋషులు అడిగారు, ఒక అల్పుడు కిరాతకుడు తెలియక చేస్తేనే ఇంత పుణ్యం వస్తే తెలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చిస్తే వాళ్ళేమవుతారనగా అప్పుడు ఆయన చెప్పాడు, జ్ఞానముతో సర్వం శివమయమనుకుని నమ్మకంతో శివుణ్ణి శివరాత్రి నాడు అత్యంత భక్తితో అర్చించినటువంటి వాడు శాశ్వతంగా శివుడిలో కలిసిపోతాడికి, వాడికి అస్తిత్వం ఉండదు, అక్కడే శివుడు అవుతాడు. యోగములలో వ్యతిపాత యోగం అని ఉన్నది. ఈ వ్యతిపాత యోగం అని క్యాలెండర్లో ఇస్తారు చూడండి. ఈసారి ఇక్కడ క్యాలెండర్ అమ్ముతున్నారు, అందులో యోగాలు అవన్నీ ఉంటాయి. పంచాంగం అంటే ఏమిటి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు, ఈ 5 కూడిన దాన్ని పంచ అంగము. పంచ అంగము 5 పార్ట్స్ కలిగింది. అందులో ఒకటి తిథి, పాడ్యమి మొదలుకొని పూర్ణిమ, పాడ్యమి మొదలుకొని అమావాస్య. పాడ్యమి, విధియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, అదే కృష్ణపక్షంలో అమావాస్య. వీటిని తిథులు అంటారు. ఏ రోజు ఏ తిథి ఉందో ఆ తిథిని తలుచుకోవాలి. ఈ తిథిని తలుచుకుంటే తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథులను గౌరవంతో తలుచుకోవటం వల్ల సంపదలు వస్తాయి. అందుకే సంకల్పంలో దశమ్యాం తిథో, ఇవాళ అష్టమి కాబట్టి అష్టమ్యాం తిథో ఇలా తలుచుకోండి. తలుచుకుంటే బతకడానికి కావలసిన సంపద గ్యారంటీగా దొరుకుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం. తర్వాత సంకల్పం ఏం చెప్పుకోవాలి? అష్టమ్యాం తిథో శుభవాసరే, ఇవాళ ఏం వారం? శనివారం కనుక మందవాసరే. వారాన్ని తలుచుకోవాలి. వారమును తలుచుకుంటే ఆయువు పెరుగుతుంది. భక్తితో వారమును తలుచుకున్నవాడు మాత్రం అకాల మృత్యువును పొందడు, బాల్య మరణం పొందడు. తిథి యొక్క లక్షణం వల్ల, తిథిని తలుచుకోవడం వల్ల సంపద వస్తే వారం వల్ల ఆయువు పెరుగుతుంది. ఆ తర్వాత నక్షత్రాత్ హరతే పాపం. ఈ రోజు ఏ నక్షత్రం తెలుసుకోవాలి? శుభవాసరే, శుభ నక్షత్రం అనేసి వదిలేస్తున్నాం కానీ ఆ శుభ నక్షత్రం ఏంటో క్యాలెండర్లో ఇచ్చాడు. ఫలానా రోహిణి నక్షత్రం, మృగశీర్ష నక్షత్రం, ఇలా నక్షత్రం యొక్క పేరు తలుచుకుంటే పాపములు తొలగిపోతాయి. ఒకటా రెండో వద్దన్న అన్ని పాపాలయ్యా, పుణ్యం తక్కువ పాపం ఎక్కువ చేస్తారు అందులో ఈ కలియుగంలో మానవులు. ఇటువంటి పాపము నక్షత్ర స్మరణము వల్ల తొలగిపోతుంది. ఆ తర్వాత కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణములు తలుచుకుంటే ఆ రోజు ఇక్కడ భవకరణము, తైతుల కరణము, ఇలాంటి కరణములు ఇస్తాడు పంచాంగంలో. దాన్ని తలుచుకుంటే కార్యసిద్ధి అవుతుంది, నువ్వు అనుకున్న పని జరుగుతుంది. యోగాద్రోగ నివారణం, యోగమును తలుచుకుంటే రోగం తొలగిపోతుంది. ఈ విధంగా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు ఈ 5 కూడింది కనుక దానికి పంచాంగం అని పేరు. అది పంచాంగం అంటే అర్థం. అంతేగాని పంచి కట్టుకోవడం వల్ల వచ్చే లాభం అని కదా అక్కడ అన్నాం. ఈ పంచి కాదు, పంచ అంగం అన్నమాట. అందులో ప్రత్యేకంగా యోగాల్లో వ్యతిపాతం అని ఉండదు. అక్కడ రాసేస్తాడు వ్యతిపాతం ఉంది ఇప్పుడని. ఆ టైంలో శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేస్తే, నీళ్లు ఇంకెక్కువ అక్కర్లా, కాసి నీళ్లు పోసేయండి. ఏ నీరైనా పర్వాలేదు, వాటర్ ట్యాంకులో నీరు పోసినా పర్వాలేదు, సమయమునకు నీరు దొరికితే చాలు. చెప్పేగా పాపం కిరాతకుడు నోట్లో నీళ్లు కూడా పోసాడు. మీరు మరీ బొత్తిగా పుక్కిలించి నీరు పోయకుండా ఉన్నంతలో కాస్త మంచినీరు పోయండి. తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉనండి. వ్యతిపాత యోగం ఉన్నప్పుడేమో నీళ్లు పోసి శివుడిని పూజించండి. నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు, శ్రవణ అనే నక్షత్రం క్యాలెండర్లో కనబడినప్పుడు అప్పుడు శివుడి మీద ఇన్ని నీళ్లు పోసి అభిషేకం చేయండి. పూర్ణిమ కానీ అమావాస్య కానీ తిథులు వచ్చినప్పుడు అక్కడ రాస్తారుగా ఇవాళ పూర్ణిమ లేదా ఇవాళ అమావాస్య, ఆ రోజున శివుడి మీద ఇన్ని నీళ్లు పోసి అభిషేకం చేయండి. ఇంకా సంక్రాంతి రాస్తాడు క్యాలెండర్లో, మేష సంక్రాంతి. ఇప్పుడు ప్రస్తుతం ధనుర్మాసం వస్తుంది రేపు 16 నుంచి, అంటే ధనుస్సు సంక్రాంతి రేపు రాబోయేది. తర్వాత ధనుస్సు తర్వాత మకర సంక్రాంతి వస్తుంది. అదే మకర సంక్రమణం, సంక్రాంతి పండుగ అంటున్నాం. ఇలా 12 సంక్రాంతులు ఉంటాయి. మేష మొదలుకొని మీనం వరకు
12 రాసులకి 12 సంక్రాంతులు. ఆ సంక్రాంతి వచ్చినప్పుడు శివలింగం మీద 8 నీళ్లు పోయండి, అభిషేకం చేయండి. అష్టమి తిథి వచ్చినప్పుడు ప్రత్యేకంగా శివుడి మీద బిల్వపత్రాలు కూడా వేసి అభిషేకం చేయండి. ఇవి చేసిన వాడు శాశ్వతముగా కైలాసమునకు వెడతాడు. అది ఇవి చెయ్యాలంటే ఏం చెయ్యాలి? పంచమి వచ్చినప్పుడు సర్పదేవతల్ని, షష్ఠి వచ్చినప్పుడు కుమారస్వామి. ఇప్పుడు ఇందాక పైన చెప్పిన రోజుల్లో శివుడిని పూజించాలంటే అంత తేలిక కాదు. శివుడు ఏదో విఘ్నం కలిగిస్తాడండి. ఇవాళే పూర్ణిమ అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడే మీ క్రికెట్ పెడతాడేదో, ఈ క్రికెట్ పిసలో పడిపోయి వీడు అభిషేకం మానేస్తాడు. లేదా ఆపోటే భార్యామణి అంటుందన్నమాట, అద్భుతం కొత్త సినిమా రిలీజ్ అయింది వెడదాం ఉంటుంది. ఆవిడ మాట వినకపోతే లేనిపోను కూడా గుండె ధడక్ ధడక్ ధడక్. ఆ తర్వాత 3 సార్లు విడాక్ విడాక్ విడాక్. ఈ ఇబ్బందులు పడలేదు. అందులో రకరకాల ఏవో యాతనలు వస్తూ ఉంటాయి, ఏదో విఘ్నం వస్తూనే ఉంటుంది. లేదా మంచి ఆసనంలోనే కొట్టుకొచ్చి ఎవడో పెడతాడు అనమాట, మంచి క్యాబేజీ పకోడియో క్యాలీఫ్లవర్ పకోడియో పెడతాడు. కాబట్టి ఈ విఘ్నములు ఆ రోజుల్లో అభిషేకం చేయకుండా భగవంతుడు కల్పిస్తాడు. ఈ విఘ్నములు రాకుండా ఆ రోజుల్లో అభిషేకం చేస్తే అలాగో కైలాసం వస్తుంది. విఘ్నం రాకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పాడనమాట. పంచమి వచ్చినప్పుడు నాగదేవతల్ని, జంటగా ఉన్నటువంటి సర్పదేవతల్ని మీకు తోచిన రీతిలో యథాశక్తిగా ఎంతని కాకుండా పూజించండి, ఎంతో కొంత పూజించండి. షష్ఠి ఎప్పుడొచ్చినా కుమారస్వామిని పూజించండి. సప్తమి వచ్చిన రోజున సూర్యుని పూజించండి. నవమి వచ్చినప్పుడు అమ్మవారిని చండీదేవతని పూజించండి. దశమి వచ్చినప్పుడు బ్రహ్మని తలుచుకోండి. ఏకాదశి వచ్చినప్పుడు రుద్రుని తలుచుకోండి. ద్వాదశి వచ్చినప్పుడు దామోదరుణ్ణి నారాయణుణ్ణి తలుచుకోండి. త్రయోదశి వచ్చినప్పుడు యమధర్మరాజు గారికి ఓ దండం పెట్టండి, ఓం యమాయ నమః అనండి. అంతేగాని యముడిని ఇష్టం మాట్లాడకండి. మీ ఇష్టం వచ్చినట్టు యముడికి మొగుడు, అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు ఇలాంటి సినిమాలు చూసి ఆ టైంలో ఏడుపెంచకండి. యముడికి కోపం వస్తుంది. త్రయోదశి నాడన్నా యముడిని కాస్త భక్తితో తలుచుకోండి. ఈ పిచ్చి సినిమాలు చూసి యముడిని వేళాకోళం చేసిన వాళ్ళంతా, యముడికి దగ్గు వచ్చినట్టు చూపించిన వాళ్ళంతా యమలోకానికి వెళ్ళాక యముడు గత పెట్టి 4 పీకుతాడు. ఎరా నాకు దగ్గు వచ్చిందా, నేను స్ట్రిప్సిల్ తిన్నానా, రారా నీకు స్ట్రిప్సిల్స్ పెడతాను రా అని గొంతుకులో గద పెట్టి 2 పోట్లు పొడుస్తాడు. అప్పుడు తెలుస్తుంది యముడికి దగ్గు రాదు, మనకు వస్తుంది. కాబట్టి ఆ యమత్రయోదశి నాడన్నా యముడి గట్టిగా తలుచుకోండి. శివుడికి చతుర్దశి అంటే చాలా ఇష్టం. చతుర్దశి నాడు శివుడిని తలుచుకోండి. అప్పుడు దానివల్ల లాభం ఏమిటనమాట, ఇందాక చెప్పిన తిథులలో రుద్రాభిషేకం చేసేటప్పుడు విఘ్నములు రావు, ఆటంకములు రావు. దానివల్ల శాశ్వతంగా కైలాసం పొందవచ్చు. ఒకప్పుడు భూలోకంలో ఒక పరమ పాపిష్ఠురాలు ఉంది, చెంచులురాలు ఉంది, పరమ కాముకి. ఇక ఆ కామానికి అర్థం లేదనమాట, అంత కామాత్మురాలు. దానికి ఓ చండాలుడి వల్ల ఓ కొడుకు పుట్టాడు. వాడికి దుస్సహుడు అని పేరెట్టారు. వాడి పేరుకు తగ్గట్టే సహించడానికి వీలు కానివాడు. అంటే వాడిని ఎవరూ తట్టుకోలేరు, వాడు కనపడితే హడిలిపోతారు, వాడిని ఎవరూ భరించలేరు. అందుకే వాడికి దుస్సహుడు అని పేరు వచ్చిందట. వాళ్ళ అమ్మే వాడిని తట్టుకోలేకపోయింది. పెళ్ళైతే పెళ్ళాన్ని చంపేశాడు. చదువుకునే రోజుల్లో గురువుని చంపి చదువు మానేశాడు. వాడికి ఎవరన్నా ఉద్యోగం ఇస్తే వాళ్ళని చంపేవాడు, కనిపిస్తే జంతువులు చంపేవాడు. వాడి పాపములు ఒకటి కాదు బాబోయ్. ఈ ప్రపంచంలో అన్ని వ్యసనములు మరెవరికి లేవు. వేట, జోదం, సురాపానం, దొంగతనం, వ్యభిచారం. గురువుగారి భార్యను కూడా ఒడిపోయాడు వాడు. అంత నీచుడు వాడు. ఇలా అనుకోకుండా వాడు ఎన్నో పాపాలు చేసిన వాడు ఓ రోజున ఒక శివాలయంలో పురాణం జరుగుతోంది. ఆ పురాణానికి వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఆడవాళ్ళ మెడల్లో గొలుసులు ఉన్నాయని విన్నట్ట. పూర్వం పురాణానికి వచ్చేటప్పుడు మెడలో బాగా బంగారం వేసుకొచ్చేవారు. కాస్త ఎవడన్నా పట్టుకుపోతే దానం చేసినట్టు ఉంటుందని. ఈ మధ్యన కూడా వేసుకొస్తున్నారు. ఆ మధ్యలో దొంగడు ఇంటికి వెళ్ళాక నాకు ఉత్తరం రాశాడు, మీ పురాణానికి వచ్చేవాడు కాస్త బుద్ధి చెప్పండి అని. ఏమిటని ఉత్తరం మొత్తం చదివారు. వాడు ఒక ఆవిడ మెడలో గొలుసు ఎత్తుకుపోయాట, డూప్లికేట్ గొలుసుట. ఆవిడెవరో తెలియదండి, ఆవిడ మెడలో గొలుసు పెట్టుకుపోయానండి. గురువు గారు కొంచెం మీ పురాణానికి వచ్చేవాడిని ఇలాంటి నకిలీ బంగారం కాకుండా ఒరిజినల్ బంగారం వేసుకురండి అని చెప్పండి అన్నాడు. నాకు పైగా ఆ ఉత్తరం మా పీఠానికి వచ్చింది. ఆ పీఠానికి వచ్చిన ఉత్తరం ఈ శివరాజు పట్టుకొని చూపించాడు. నేనేం చెప్పను, మీకు చెప్పండి. వాడి కోసమైనా మంచి కోర్సు చేసుకురండి అని చెప్పరా. పాపం దొంగలకి ఎంత బాధ కలిగిస్తున్నారు మీరు చూడండి. అందువల్ల ఈ బాధ చాలా ఇబ్బంది అండి. పూర్వకాలంలో దొంగలు ఆనందంగా వెళ్ళిపోయేవారు. ఎందుకంటే డూప్లికేట్ గొలుసులు వేసుకొచ్చేవారు కాదు. ఎవడో ఒక గొలుసు వాడు పట్టుకుపోయాడు, ఆ గొలుసు వాడికి ఒక పులుసుకు ఉపయోగపడేది అనమాట. ఇది మీకు తెలుసు.
ఇప్పుడు కనుక పొరపాటున ఎవడ మెడలో అయినా గొలుసు పట్టుకుపోయాడో వాడు ఏడిపే. ఎందుకంటే ఏది బంగారో తెలియదు. పైగా డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా అంటారు, కొనుక్కునేవన్నీ ఇవి. ఏం చెబుతాం? నాకు కూడా జరిగింది ఆ అనుభవం. ఒక ఆయన నైమిషారణ్యంలో ఓ మంచి వెండి చెంబు పుట్టుకొచ్చి ఇచ్చాడు. నా పక్కనున్న ఈ పారాయణ పనులు 5 పారాయణ చేసేటప్పుడు 5 చెంబులు ఇస్తే వెండి చెంబులు అని పాపం వాళ్ళు ఎగిరి గంతులు వేశారు. తర్వాత ఇంటికి వెళ్ళాక చూస్తే వెండి చెంబు కాదు, వెండి కోటింగ్ ఉంటే డూప్లికేట్ చెంబు తయారవుతాయి కదా అవిటే. ఇక చూడండి, ఏడాది ఏడ్చారండి వాళ్ళు. ఏడాది పాటే రోజు ఏడిపోయి వెండి చెంబునుకుని ఇంటికి వచ్చి పెళ్ళాం చేతిలో పెట్టారు. ఇప్పుడు భార్యల దగ్గర అవమానం వచ్చింది. ఇక అక్కడి నుంచి రోజు ఏడవడమే. కాబట్టి మీలో ఎవరైనా కాస్త చెంబు పాపం పురోహితులకి పారాయణ పనులకి ఇస్తున్నప్పుడు చెప్పండి రా, ఇది దొంగ చెంబు, పైకి వెండిలో ఉంటుంది, ఏం ఉపయోగం లేదంటే అప్పుడు వాళ్ళు మొదటే ఆనందం పొందుతారు. ఇక ఇక్కడి నుంచి ఏదో వెండి కదా అని ఇంటికి పట్టుకెడితే రోజు ఏడిస్తే ఏం బాగుంటుందో ఉసురు అవుతుంది. ఎవడేమన్నాడు? ఇచ్చినప్పుడు సరిగ్గా ఇవ్వాలి, లేకపోతే మాట్లాడు కొడుకోవాలి. ఆ వెండి చెంబుదులకు 10 రూపాయలు ఇస్తే కనీసం 10 రూపాయలతో ఏదో వాళ్ళ ఆవిడకు మల్లెపూలు దండన పట్టుకెళ్ళేవాడు. పూర్వం 10 రూపాయలకి మల్లెపూలు వచ్చేవి, ఇప్పుడు మల్లెపూలు కూడా 10 రూపాయలకి రావడంలా. కాబట్టి ఎప్పుడు అది చేయకూడదు. సరే, మొత్తం మీద ఏదైతే ఇదో పక్కన పెడితే ఈ పురాణములకు నాబోటి వాడు చెబుతున్న పురాణానికి చాలా మంది జనం వస్తున్నారట. ఆ శివాలయంలో పురాణం జరుగుతోంది. వచ్చే వాళ్ళ మెడల్లో మంచి బంగారం ఉంది, ఈ బంగారంలో ఒక గొలుసైనా పట్టుకెడితే బాగుంటుంది అనుకుని ఈ దుర్మార్గుడు పురాణం వినడానికి వచ్చాడు. మళ్ళీ అసలు భక్తులు ఎప్పుడు కూడా కొంచెం నిలబడి పక్కన ఉంటారా, వీడు కావాలని ఈ ఆడవాడి మధ్యలో దూరాడు. మెల్లిగా దూరి అంటే ఎవరి మెడలో పెద్ద గొలుసు ఉంది, ఎవరిది ఒరిజినల్ గొలుసు వాడి చూపులతో తెలిసిపోతుంది. అలా వెతుక్కుంటున్నాడు. కాబట్టి పురాణం వినడానికి వచ్చి మన పక్కనే కూర్చున్న వాళ్ళందరూ భక్తులే అవ్వక్కర్లే. కొంచెం పరుసులు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరము కూడా అప్పుడప్పుడు ఉండవచ్చు. ఇక్కడ జరిగింది తమాషా. వీడు నిజమునకు కేవలం దొంగతనానికి వచ్చాడు. ఇటు ఇటు చూస్తూ ఉండేలోపు ఈ గురువు గారు చెప్పే పురాణం వాడిని ఆకర్షించింది. అంత బాగా చెబుతున్నాడు, ఆయన స్పష్టంగా ఉంది. ముందు నవ్వాడు, మీలాగే గురువు గారు ఏదో జోకేస్తే ఆ నవ్వుకి ట్రాన్స్లోకి వచ్చాడు, గురువు గారి గ్రిప్లోకి వచ్చాడు. గురువు గారు చెప్పారట, ఈశ్వర ధర్మం చాలా గొప్పది, శివుణ్ణి న్యాయమైన ధనంతో అర్చిస్తే పుణ్యం వస్తుంది, శివాలయంలో దొంగతనం చేసిన వాడు రుద్రపిశాచం అయిపోతాడు. ఇలా చెప్పుకుంటూ పోయాడు ఆయన. వీడికి మతిపోయింది ఆ పురాణం వింటూ ఉంటే. అందులో ప్రారంభంలోనే వచ్చాడేమో, మధ్యలో వస్తే చెప్పలేము, చివరిలోనో. కానీ ప్రారంభంలో వచ్చాడేమో, పూర్తిగా ఆకర్షితుడైపోయాడు. ఇక చూడండి, ఆ రోజు నుంచి వీడికి పురాణం మీద ఆసక్తి వచ్చింది. ఆ పూట వాడు ఎవరు గొలుసు పట్టుకెళ్ళలేదు. మళ్ళీ మర్నాడు కూడా వచ్చాడు. 40 రోజులు ఆ గురువు గారు అక్కడ పురాణం చెబుతూ ఉంటే భక్తి శ్రద్ధలతో శివపురాణం వింటూనే ఉన్నట్టు వాడు. అసలు ఏదో చెప్పాలంటే ఈ తక్కిన భక్తులంతా మధ్య మధ్యలో అటు ఇటు చూసి నిద్రపోయేవారట. ఈ దొంగాడు మాత్రమే శ్రద్ధగా ఉన్నాడు. ఎందుకని? పాపము చేశాను అనే పశ్చాత్తాపం వాడికి కలిగింది. పశ్చాత్తాపంతో వాడి మనస్సు మారిపోయింది. నిజంగా పాపాత్ములు మారితే వాళ్ళకంటే గొప్ప భక్తులు ఉండరండి. అసలు భక్తుల కంటే పాపాత్ములు గనక భక్తి మార్గంలోకి వస్తే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు. తెగతాగుబోతులు అయ్యప్ప దీక్ష తీసుకుంటే వాళ్ళంత స్ట్రిక్ట్గా ఎవరు ఉండలేదు తెలుసా. అయ్యాక వాడి మామూలు అయిపోతారు, అదేంటో తెలియదు. కానీ ఆ 40 రోజులు రామచంద్ర ప్రభు కటిగా నేల మీద పడుకుంటారు, చన్నీళ్లు స్నానం చేస్తారు, కన్నీళ్లు వచ్చేసేలాగా చన్నీళ్లలో స్నానం చేస్తారు, ఒక్క చుక్క పుచ్చుకోరు, దేని పుచ్చుకోరు. మరి అంత నియమము ఈ 40 రోజులేక ఏమైపోతుందో తెలియదు. అలా తర్వాత కూడా ఉంటేనే ఇవాడు పరమాత్ముడు అయిపోడు. సరే, ఏం చేస్తాం అది. కానీ వీడు నిజంగా చెప్పాను కదా, పశ్చాత్తాపంతో విన్నాడు. అలా వినగా వినగా శివరాత్రి నాడు ఆ పురాణం పూర్తవుతోంది. ఆ రోజు అందరూ జాగరణ ఉండాలన్నట్ట. శైవ శాస్త్రం పురస్కృత్య శివ పూజన తత్పరగా రాత్రౌ జాగరణం యత్నాత్ కరోతి శివ సన్నిధో. శివరాత్రి నాడు పురాణం చివరి రోజు. ఆ రోజు గురువుగారు అన్నారు, ఈ రోజు మనకి పర్వదినం, శాస్త్ర ప్రకారంగా శైవ ఆగమం చెప్పినట్లుగా అభిషేకం చేద్దాం, శివ పూజ చేద్దాం అన్నాడు. వీడు కూడా, గురుదేవ నేను మీకు సాయం చేస్తాను, మీ పక్క నుండి శివ పూజ చేస్తానన్నాడు. అలా ఆయన కూడా అనుగ్రహించడం వల్ల ఆయన పక్కనే ఉండి అభిషేకం చేశాడు, బిల్వపత్రాలు వేశాడు. పూర్వకాలంలో అందరికీ సమానంగా అర్హత ఉండేది అర్చన చేయటానికి.
అందువల్ల గురువు గారితో సమానముగా శివరాత్రి జాగరణ ఉండి అర్చన చేశాడు. పూర్తిగా జాగరణ ఉన్నాడు. రాత్రి వేళ అర్ధరాత్రి వేళ అభిషేకం అయ్యాక గురువు గారు పాటలు పాడించారట. శివస్య గాథా గాయంస్తు ఆనందాశ్రుకణాన్ముహు. శివుడి మీద ఆయన పాటలు పాడుతూ ఉంటే, శివకథలు గానం చేస్తూ ఉంటే ఆనందంతో కన్నీళ్లు గార్చేట. పైగా ఒకసారి కాదు, ముహుర్ముహు పదే పదే అలా నీళ్లు గార్చేశాడనమాట. ఒకసారి కాకుండా ఏకధాటిగా పదే పదే నీళ్లు గార్చాడు. శరీరం గగుర్పాటు గురైపోయిందనమాట. శివుడి మీద అలా పాటలు పాడుతూ తనను తానే మర్చిపోయాడు. కానీ కొన్ని పాటలు వింటూ మనం మర్చిపోటండి. అందుకే శివమంత్రం మధురం. ఇప్పుడు బాగా రాసేవాళ్ళు ఉన్నా పాడేవాళ్ళు లేదు. కానీ పూర్వం రాసేవాళ్ళు అద్భుతంగా రాసేవారు, పాడేవాళ్ళు. మన అదృష్టవశాత్తు కాలంలో ఘంటసాల వంటి మహానుభావులు దొరికారు కదండి. అసలు ఇప్పటికి కూడా శివుడి మీద కానీ విష్ణువు మీద కానీ ఆయన పాడిన పాటలు వింటే అలా మన శరీరం గగురుపాటు గురైపోయి మనం కూడా భక్తుల్లో ఒక భక్తులు అయిపోం. శ్రీకాళహస్తి మహాత్మ్యం ఉండేది, ఎప్పుడో 1955లో రిలీజ్ అయిందిట. ఏదో ఇలాంటి పుణ్యాత్ములు ఎవరో పుడితే ఉండాలి కానీ నాబోటి వాళ్ళు ఎవరో పుట్టుండం కదా, అవునా? అటువంటి రోజుల్లో రాసిన అపూర్వమైనటువంటి పాట అన్నమాట. మధురము శివమంత్రం మహిలో మరువకెవో మనసా, మధురము శివమంత్రం మహిలో మరువకెవో మనసా, ఇహ పర సాధనమే ఇహ పర సాధనమే ఇహ పర సాధనమే ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే, ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే. ఆగమ సంచార ఆగమ సంచార నా స్వాగతమిదే కొనుమా, భావజ సంహారా భావజ సంహారా నన్ను కావగరావయ్యా, పాలను ముంచదవో ఓ పాలను ముంచదవో మున్నీటను ముంచదవో, పాలను ముంచదవో మున్నీటను ముంచదవో, భారము నీదయ్యా నీ పాదము విడనయ్యా నీ పాదము విడనయ్యా. జయ హే సర్వేశ జయ హే సర్వేశ సతీ శాంభవి ప్రాణేశ, కారుణ్య గుణసాగరా కారుణ్య గుణసాగరా, శ్రీకాళహస్తీశ్వర నన్ను కాపాడరా శంకరా. మధురము శివమంత్రము మహిలో మరువకెవో మనసా, ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే. అలా ఆనందంగా వాళ్ళు శివలీలలు గానం చేసేవారు. అప్పుడు తెలియకుండానే ఆ పండితుడి కంఠానికి ఇతని కళ్ళు చెమర్చాయి, ఆనంద బాష్పాలు కారే. హఠాత్తుగా శివ శివ అని వాడు కూడా పాడాడు. వాడు గుండె ఆగిపోయింది. శివాలయంలో శివరాత్రి నాడు అభిషేకానంతరం జాగరణానంతరం శివ సంకీర్తనం చేస్తూ శివలింగం మీద పడి శరీరం విడిచిపెట్టే యోగం ఎవరికి కలుగుతుంది? వాడికి కలిగింది ఎంతో అదృష్టం. వెంటనే వాడు కైలాసానికి వెళ్ళిపోయాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని వేల సంవత్సరాలు అక్కడ జీవించేటవాడు. హాయిగా శివలోకంలో ఈ పుణ్యంతో జీవించి మళ్ళీ భూలోకంలో చిత్రాంగదుడనే రాజుకి విచిత్ర వీరుడనే పేరుతో ఒక రాజుగా పుట్టాడు. అంటే మళ్ళీ మహాభారతంలో చిత్రాంగదుడు విచిత్ర వీరుడు గారండి. ఈయన ఒక రాజు కుమారుడిగా పుట్టాడు.
నేను పూర్వజన్మలో దొంగని పరమపాపాత్ముడిని, కానీ ఒక మహానుభావుడి పురాణం విని నా జీవితం మార్చుకున్నాను. శివరాత్రి నాడు శివజాగరణ చేసి శివగానం చేసి కైలాసానికి వెళ్లి తిరిగి భూమికి వచ్చాను. క్షీణించగా పుణ్యం క్షీణించగా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణించిన వాడు తిరిగి మానవ లోకంలో ప్రవేశిస్తాడనే వేదవాక్కును అనుసరించి భూలోకంలో పుట్టానని ఇతనికి పూర్వజన్మ జ్ఞానం వచ్చింది. పూర్వజన్మ గుర్తున్నది. ఇక చాలు, పుట్టినప్పటి నుంచి శివశివ శివశివ అన్నాడు. అసలు చిన్నపిల్లవాడు పుట్టగానే కేరమని ఏడవాలి, కానీ ఈయన కేరం అనకుండా శివ కేర్ నా కేరు నీది అన్నాడు. కేరు తీసుకో అన్నాడు. ఇక అక్కడి నుంచి శాస్త్రాలు అభ్యసించాడు. అద్భుతమైన ఆలయం కట్టించాడు. శివుణ్ణి పూజించాడు. తదనంతరం శివరాత్రి నాడు మళ్ళీ ఈ జన్మలో కూడా 1000 సంవత్సరాల ఆయువు అనుభవించిన తర్వాత ఉపవాసం పొంది ఉత్తమ జ్ఞానం పొంది శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోయాడు. ఇది శివధర్మం అంటే. తెలుసో తెలియకో ఇలా పురాణం వినడానికి వచ్చి ఎంతోమంది మారిపోతారటండి. కొంచెం సేపు పురాణం వింటే, శివగాథ వింటే వాడి జీవితమే మారిపోతుంది. వాడు ఉత్తమోత్తముడు అవుతాడు, వాడు మహాత్ముడు అవుతాడు. అటువంటిది నిరంతరం వింటే వాడు ఎంత గొప్పవాడు అవుతాడు. అందుకే శివధర్మము అతిలేశం, శివధర్మము సూక్ష్మమగును. శివుడి ధర్మం సులభం, అది ఆశ్చర్యకరమైనది. ఇంత పెసరు చేస్తే చాలు శివుడికి అర్చన, కొంచెము చేస్తే చాలు అనంత ఫలితం ఇస్తుంది అర్చన. ఎంతో మంది శివరాత్రి వ్రతం చేసి తరించారు. భరతుడు లాంటి మహానుభావులు మునులు తరించారు. మాంధాత, దుందుమారి, హరిశ్చంద్రుడు మొదలైన వారంతా ఈ శివరాత్రి వ్రతం వల్లే సిద్ధి పొందారండి. హరిశ్చంద్రుడు కూడా శివరాత్రికి నిరంతరం జాగరణ చేసేవాడు. ఎప్పుడూ శివరాత్రి వస్తే జాగరణ చేసి శివుణ్ణి పూజించాడు. ఇక్కడ రాశారు ఆ మాట, నేను చెప్పడం కాదు. హరిశ్చంద్రాదయో నృపాహ, హరిశ్చంద్రుడు వంటి కొంతమంది రాజులు శివరాత్రి వ్రతం చేశారు. ఈ పుణ్యం వల్ల ఏమైంది? విశ్వామిత్రుడికి రాజ్యం ఇవ్వగానే అక్కడికి ఇక్కడికి కాకుండా కాశీ వెళ్ళాడు. పోనీ ఎన్నో క్షేత్రాలు ఉన్నాయిగా, కానీ హరిశ్చంద్రుడు శివరాత్రి వ్రత మహిమ వల్ల, శివరాత్రికి జాగరణ చేయటం వల్ల, భగవత్ స్మరణ చేయటం వల్ల విశ్వామిత్రుడికి రాజ్యం ఇచ్చాక అప్పు తీర్చడానికి డబ్బు లేకపోతే నెల్లాళ్లు గడివి అడిగి ఈ నెల్లాళ్లలోపు నక్షత్రకుండి వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? స్వయంగా కాశీ వెళ్ళాడు. కాశీ వెళ్ళిన తర్వాత కూడా శివుడి ఆలయాన్ని దర్శనం చేసుకుని నా మనస్సు ధర్మం మీద నిలబడేటట్టు, సత్యం మీద నిలబడేటట్టు వరమన్నాడు. అప్పు తీర్చమనలా. అసలు ఈ శివకథ ఎంత అద్భుతమైన కథ అనిపించింది నాకు ఇది చదువుతున్నప్పుడు. ఆయన కాశీ వెళ్ళాక విశ్వేశ్వరుడి దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకున్న వెంటనే శివుడు రెడీగా ఉన్నట్ట. ఈయన అడిగితే విశ్వామిత్రుడు అప్పు తీర్చడానికి కావలసినంత డబ్బంతా మూటగట్టితే అన్నాడు పార్వతిని. పార్వతి మొత్తం ఏకంగా 1,00,00,000 బంగారు నాణాలు విశ్వామిత్రుడికి ఇవ్వాలి. అవన్నీ పార్సిల్ చేసి పట్టుకుందనమాట. ఆవిడ చేతిలో రెడీగా ఉంది మూట. ఈ పూట ఆవిడ చేతిలో ఉన్న మూట హరిశ్చంద్రుడు అడిగితే ఒక్క మాట మాట్లాడితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు శివుడు. కానీ ఆయన అడగడా ఏమన్నాడో తెలుసా? సకల లోకపాలక సర్వేశ్వర శంభో నిత్యము సత్యము నిర్మల ధర్మము, నిత్యము సత్యము నిర్మల ధర్మము నెలకొల్పుట నీ విధి కాదా, నెలకొల్పుట నీ విధి కాదా. జయ కాశీ విశ్వనాథ మము కాపాడుమా జగన్నాథ. ఆయన కోరిన ఎంత గొప్ప కోరికండి ఇది. స్వామి, నిత్యం సత్యం మీద నిలబడాలి, ధర్మం నాలో ఉండాలి, ఇది నాలో ఉంచే బాధ్యత నీది, ఇది నీ బాధ్యత. ఇంతకు మించి నేనేమీ కోరను, డబ్బు వద్దు నాకు, నా శక్తితో నేను అప్పు తీర్చుకోవాలి, నేను బయటపడాలి, అంతేకాని నిన్ను డబ్బు అడగనన్నాడు. ఎంతమంది శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు? శివుడు కనపడగానే నీకు దండం పెడతా, జూప్రీ హిల్స్, బంజారా హిల్స్ కావాలి, ఒప్పళ్ళంతా నాది, అప్పులన్నీ తీర్చేయి, మొత్తం కారులన్నీ నాకే వచ్చేయాలి, నేను మొత్తం ప్రపంచాన్ని ఏలాలి, అన్ని రకాలు. నేను ఎమ్మెల్యే అవ్వాలి, మినిస్టర్ అవ్వాలి, లేకపోతే బారిస్టర్ అవ్వాలి, కానిస్టేబుల్ గారు అయితే ఎస్ఐ అవ్వాలి, ఎస్ఐ గారేమో సిఐ అవ్వాలి. అంతే తప్ప
సత్యం ధర్మం గురించి ఎంతమంది అడగలుగుతారు? ఏదో ఇలాంటి పుణ్యాత్ములు తప్ప. మళ్ళీ ఆ మాట అనకపోతే రేపు రారు కదా, మరి ఇది కూడా కనీసం అందుకైనా పొగడాల్సి వస్తుంటాం. ఎంత గొప్పవాడు. అందువల్ల ధరించాడు ఆయన హరిశ్చంద్రుడు వంటి వాడు. ఆయన ఈ విధంగా రామస్య మహర్షి అద్భుతమైన శివకథ చెప్పాడు. రేపు ప్రారంభంలో వస్తేనే మంచి కథ ఉంది. అది అద్భుతమైన కథ. దానికి పంచ తీర్థ కథ అని కూడా పేరు. భక్తులంతా రేపు కూడా యథాప్రకారంగా 6:15 సిద్ధంగా ఉండండి. ఇంకా ఇప్పటికి 6 రోజులు గడిచింది. ఇంకెంత మిగిలిందండి మనకి? 15 రోజులు మిగిలింది. 21 రోజుల్లో చూస్తుండగా కాలం వెళ్ళిపోతూనే ఉన్నదన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.